దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మరి ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. విశేషముగా పరిశుద్ధ గ్రంథములో నుండి రూతు గ్రంథమును మరి కొన్ని ఆత్మీయ విషయములను పరిశుద్ధాత్మ యొక్క సహాయం మూలముగా మనం నేర్చుకోవడానికి దేవుడు మన యొక్క హృదయములను మరి తన వైపుకు త్రిప్పునట్లుగాను, ఎందుకంటే మనము దేవుని సన్నిధిలో ఆయన వాక్కులను వినడానికి సిద్ధపడేవారముగా ఉండాలి. లోకములో ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. కేవలం లౌకిక కార్యములకు చెవియొక్కేవారుగాను, లోకములో ఎక్కడ ఏ మూలన జరుగుతున్నటువంటి విషయాల కొరకు వాటిని తెలుసుకోవడానికి, వాటిని గురించి వినడానికి మరి ఎంతగా ప్రయాసపడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని వాక్యమునకు మనం ఎప్పుడైతే చెవియొక్కే వారముగా ఉంటున్నామో మన జీవితాలు బాగుపడతాయి. మనము ఆశీర్వదింపబడిన వారముగా మారుతాం. దేవుని వాక్కులకు మనము చోటిచ్చినప్పుడు తన వాక్కుల ద్వారాగా మనలను బలపరుస్తూ ఉన్నాడు. ఆధ్యాత్మికముగా మనము జీవింప చేయబడే వారముగా ఉంటున్నాము. దేవుని వాక్యము సత్యమైనది కనుక ఆ వాక్యము ద్వారా మనము బ్రతికించబడగలము. ఇదే మాటలను మరి దావీదు భక్తుడు కూడా చెప్పినప్పుడు, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము అన్నాడు కదా. ఎన్నో సందర్భాలలో ఈ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. కేవలం దేవుని వాక్కుల ద్వారా మాత్రమే మనము జీవింప చేయబడగలము. ఆధ్యాత్మికముగా కూడా బలపరచబడగలము. లోక విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో విధములుగా లౌకిక సంబంధమైనటువంటి కార్యముల కొరకు మనం పరిగెత్తుచూ ఉన్నట్లయితే మన ఆత్మీయ పురుషుడు చనిపోతాడు. అదే దేవుని వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు, వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకుంటున్నప్పుడు ఆధ్యాత్మికముగా మనం బలపరచబడగలము. మన అంతరంగ పురుషుడు కూడా దినదినము అభివృద్ధి చెందగలడు. కేవలం దేవుని వాక్కుల ద్వారా మాత్రమే ఆధ్యాత్మిక పురుషుడు బలపరచబడగలడు. శరీరమును మనము ఎలాగా బలపరుచుకునే వారముగా ఉంటున్నామో అలాగే ప్రతి దినమందు దేవుని వాక్కుల ద్వారా మరి ఆయన మాటలను మనం వింటున్నప్పుడు మన ఆధ్యాత్మిక పురుషుడు దినదినము బలపరచబడుతూ ఉంటాడు. బలహీనమైనటువంటి మన శరీరాన్ని బలపరుచుకోవడానికి ఎన్ని ప్రయత్నములను మనం చేస్తూ ఉన్నామో, ఆధ్యాత్మికముగా కూడా దేవుని మాటల ద్వారా అనుదినము ఒకరిని ఒకరము ఆదరించుకోవాలని మరి పౌలు భక్తుడు చెప్పుచూ ఉన్నాడు. యేసు ప్రభువారు మధ్యాకాశములో బయలుపడేంత వరకు మరి ఈ భూమి మీద బ్రతుకుచున్నటువంటి దేవుని బిడలమైన మనము దేవుని మాటల చేత ఒకరిని ఒకరము ఆదరించుకుంటూ ఉన్నట్లయితే మనము నిశ్చయముగా మరి ప్రభు రాజ్యములో మనమందరము కూడా కనబడే ఒక ఆ దేవుని యొక్క కృపను మనము పొందుకోగలం. ఎందుకంటే ఈ మాటలు అనేవి ఒకరి ఎడల ఒకరు మరి ఆదరించుకుంటూ ఉన్నప్పుడు ఆదరణ పొందే వారముగా ఉంటున్నాం. కష్టాలు ఉంటాయి, శ్రమలు, మరి నిందలు, అవమాన మార్గముల గుండా మనం వెళ్ళేటప్పుడు మనము నిరుత్సాహపడకుండా
నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి అందరికీ దేవుని మాటలే సహాయపడుతూ ఉంటాయి. మనుషులు కొన్ని సందర్భాల్లో మనకు సహాయపడుతూ ఉండవచ్చేమో, కానీ దేవుని యొక్క మాటలు అనేవి ప్రతి మనుష్యుణ్ణి ఆధ్యాత్మికముగా వారిని బలపరుస్తూ ఉంటుంది. ఈ నా మాటల ద్వారాగా మిమ్మలను ఆధ్యాత్మికముగా బలపరచడానికే ఈ విధముగా మీ ముందుకు రాగలుగుతూ ఉన్నాను. కేవలం మరి దేవుని యొక్క ఆత్మ సహాయం మూలముగా, పరిశుద్ధాత్మ యొక్క సహాయం మూలముగానే పరిశుద్ధ లేఖనాలలో మరి కాలాకాలం మరుగైనటువంటి ఆత్మీయ విషయములనేవి మనము ధ్యానించడానికి దేవుడు మనకెంతగానో కృప చూపుతూ ఉన్నాడు. నా జ్ఞానమునో లేకుంటే నాకున్నటువంటి తెలివిని బట్టో నేను మీ ముందుకు రాలేను, కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు అనుగ్రహించినటువంటి దైవిక జ్ఞానమును బట్టి, మరి పరిశుద్ధుల దగ్గర నేర్చుకున్నటువంటి ఆత్మీయ ఉపదేశములను బట్టి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ అవకాశం, లేకుంటే దేవుని యొక్క కనికరము కొరకు నేనెంతగానో దేవుణ్ణి స్తుతించుచూ ఉన్నాను. నా ప్రియ దేవుని ప్రజలారా, గడిచిన దినములో మరి మనము గమనించినటువంటి విషయం ఏమిటంటే, బైబిల్ గ్రంథములో రూతు గ్రంథం అనేది ఒక చిన్న పుస్తకమై ఉన్నది. ఈ రూతు గ్రంథములో 4 అధ్యాయములు మాత్రమే కలవు. కనుక ఈ 4 అధ్యాయములను మనము గమనించినట్లయితే ఒక గంటలో ఈ 4 అధ్యాయాలను మనము ధ్యానించి చదవగలం. అయినను ఈ రూతు గ్రంథములో ఉన్నటువంటి ఆత్మీయ సత్యములనేవి మరి దేవుని ఆత్మ ద్వారాగా మనము తెలుసుకుని మన జీవితాలలో మనము ఏ విధముగా సత్యములను అనుసరించేవాడుగా ఉండాలనో, ఏ విధముగా ఈ క్రైస్తవ జీవితాన్ని మనము కొనసాగించాలనో, మరి మోయాబు స్త్రీ కలిగినటువంటి ఈ రూతు దేవుడు ఏ విధముగా ఏర్పరచుకొని తన ద్వారా మరి దేవుడు ఒక సంతానాన్ని దేవుడు కలుగజేసి మరి ఆ సంతానములో నుండి మరి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎలా రాగలిగాడో మనము పరిశుద్ధ గ్రంథములో అనేక ఆత్మీయ విషయములను ఈ దినాలలో మనం నేర్చుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మరి పరిశుద్ధ గ్రంథములో రూతు గ్రంథము 1వ అధ్యాయము 5 వచనములను నేను చదువుతాను, మీరు గమనించండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 5 వచనములను నేను మరలా చదువుతున్నాను. వాటిని మీరు గమనించగలరని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయెను. తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. వారిలో ఒకదాని పేరు ఓర్ఫా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను, కిల్యోనను 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను అని చెప్పుచూ ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ చదవబడినటువంటి ఈ వాక్య భాగములలో ప్రాముఖ్యముగా మనము గమనించవలసినటువంటి సత్యం ఏమిటంటే, న్యాయాధిపతులు ఏలిన దినములలో మరి దేశములో కరువు కలిగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను 2 కుమారులను మరి ఆ మోయాబు దేశములోనికి ఉండడానికి వెళ్ళారు. ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, లోతు ఒక భార్య, తనకు 2 కుమార్తెలు కలరు. కానీ ఇక్కడ ఎలీమెలెకు తన భార్య 2 కుమారులు వీరేం చేశారంటే బెత్లెహేము నుండి
మోయాబు ప్రాంతమునకు వారు వెళ్ళారు. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని చెప్పబడుతూ ఉన్నది. మరి మోయాబు ప్రాంతము ఎటువంటి ప్రాంతమో మనము గమనించగలం. ఎందుకంటే లోతు ద్వారాగా కలిగినటువంటి సంతానం అనేది మరి దేవుడు శపింపబడినటువంటి ఒక సంతానముగా మోయాబు సంతానముగా ఉంటున్నది. ఎందుకంటే లోతు ద్వారాగా తన కుమార్తెలకు కలిగినటువంటి సంతానములో అమ్మోనీయుల పితరుడు, మరి అదే విధముగా మోయాబీయులకు పితరుడుగా ఉన్నటువంటి మోయాబీయుడు, మరి ఈ విధంగా ఉన్నటువంటి ఈ సంతానం అనేది మరి మోయాబీయులకు ఉన్నటువంటి ఆ ఆలోచన విధానములు కానివ్వండి, వారి యొక్క నడవడికలు కానివ్వండి, వారి యొక్క ప్రవర్తనలు కానివ్వండి, మరి దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలను వారు జరిగించేవారుగా ఉన్నారు. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, బెత్లెహేము నివాసి అయిన ఒక వ్యక్తి అక్కడ కొంతకాలము తన కుటుంబముతో పాటు ఉండడానికి వెళ్ళాడు. బెత్లెహేమును విడిచి మోయాబు ప్రదేశమునకు వెళ్ళడానికి, అక్కడ కొంతకాలము ఉండడానికి, అక్కడ ఎంత కాలము ఉన్నారని చెప్పి దేవుని వాక్యములు మనం గమనించినప్పుడు 10 సంవత్సరములు వారు ఆ ప్రాంతములో నివసించారని చెప్పి వాక్యములు మనం చదువుతూ ఉన్నాం. కేవలం బెత్లెహేములో కరువు సంభవించినందు మూలముగా వారు ఆ బెత్లెహేములో ఉన్న వారందరూ కూడా మోయాబు ప్రాంతంలోనికి వెళ్ళలేదు. కానీ ఈ ఎలీమెలెకు అనే ఆ వ్యక్తి ఒక్క కుటుంబము మాత్రమే ఆ మోయాబు ప్రాంతంలోనికి వెళ్ళగలిగారు. ఇక్కడ వీరు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది తప్పుడు నిర్ణయముగా మనము గమనించగలం. ఎందుకంటే బెత్లెహేములో అప్పుడప్పుడు ఆయా సందర్భాలలో కరువు అనేది సంభవిస్తూ ఉన్నది. కేవలం ఇశ్రాయేలీయులను మరి శత్రువులు వారు వచ్చి ఇశ్రాయేలీయులను అణిచేవారుగాను, ఇశ్రాయేలీయులను మరి దోచుకునేటువంటి వారుగాను, ఇశ్రాయేలీయులను మరి పలు విధాలుగా శ్రమ పెట్టేవారుగా తన చుట్టూ ఉన్నటువంటి శత్రు సమూహం అంతా కూడా ఇశ్రాయేలీయులను పలు రకాలుగా వారిని వేధిస్తూ వచ్చారు. కనుకనే న్యాయాధిపతుల గ్రంథములో మనము గమనించినట్లయితే ఈ కరువు ఏ విధముగా సంభవించి ఉన్నదో మనము గమనించినప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయములోనికి మనము రాగలిగినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనములో మనం గమనించేటప్పుడు, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను. మోయాబు రాజు అయినటువంటి ఎగ్లోనును బలపరచడానికి గల కారణం ఏమిటంటే, ఇశ్రాయేలీయులు వారు చేసినటువంటి తప్పిదములు, అంటే దేవుని దృష్టికి చెడు నడవడికలను నడిచినప్పుడు. ఈ నా మాటలు వింటున్నటువంటి మీ జీవితాలలో కూడా కొన్ని సందర్భాలలో దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలను జరిగిస్తూ ఉన్నప్పుడు, మనలో దేవునికి ఇష్టం లేనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే దేవుడు మనకు విరోధముగా శత్రువులను లేపుచూ ఉంటాడు. కేవలం ఎందు నిమిత్తము? మరి దేవుని యొక్క దృష్టిలో మనము చెడు నడవడికలను నడుచుచూ ఉన్నప్పుడు, అలనాడు ఇశ్రాయేలీయులు కూడా చేసినటువంటి తప్పిదం ఇదే. దేవుని యొక్క దృష్టిలో వారు ఎలాగ నడుచుకున్నారు? దోషులైరి అని చెప్పబడుచు ఉన్నది. ఇశ్రాయేలీయుల ప్రవర్తన ఎలా మారిపోయిందంటే, వారు దోషులుగా మారిపోయేటువంటి మార్గములో వెళ్ళుచూ ఉన్నారు. వారు దేవుని దృష్టికి ద్రోహము చేసినటువంటి వారుగా ఉన్నారు. కనుకనే మోయాబు రాజు అయినటువంటి ఎగ్లోనును బలపరిచినని చెప్పి వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకుని పోయి ఇశ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూరపు చెట్లు పట్టణమును స్వాధీనపరుచుకునిరి. చూడండి, ఈ ఎగ్లోను రాజు చేసినటువంటి పని ఏమిటంటే, ఇశ్రాయేలీయులను వారు నివసించేటువంటి ఆ ప్రాంతమును, వారు ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని, ఆ ఖర్జూరపు చెట్లను స్వాధీనపరుచుకున్న వారుగా ఉంటున్నారు. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ రోజుల్లో కూడా దేవుని బిడలమైనటువంటి మనలో దేవునికి ఇష్టం లేనటువంటి కార్యములు, దేవునికి ఇష్టం లేనటువంటి దుష్ట క్రియలనేవి మనము చేస్తూ ఆ ప్రవర్తనలో మనము నడుచుచూ ఉన్నట్లయితే శ్రేష్టవంతమైనటువంటి ఆశీర్వాదములను మనము కోల్పోయే వారముగా ఉంటున్నాం.
మనకు విరోధముగా శత్రువులను దేవుడు లేపుచూ ఉంటాడు. కేవలం ఎందు నిమిత్తం అంటే దేవుని దృష్టిలో మనము ఆ చెడు నడవడికలను నడుచుచున్నందు మూలముగా. ఇక్కడ ఇశ్రాయేలీయులు వారు చేసినటువంటి పని అలాంటిదై ఉన్నది. కనుకనే వారు ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని మోయాబు రాజు స్వాధీనపరుచుకోగలిగాడు. ఎన్ని సంవత్సరాలను వారిని అణచివేశారంటే దరిదాపు 18 సంవత్సరములు వారి ఎగ్లోను యొక్క మోయాబు రాజు యొక్క బానిసత్వములోనికి వారు వెళ్ళగలిగారు. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు వారు బానిసలుగా అక్కడ ఉండిపోయారు. ఎగ్లోను, ఈ మోయాబీయులు వీరందరూ కూడా ఇశ్రాయేలీయుల ప్రదేశం మీద పడినప్పుడు వారు భయపడేటువంటి వారుగా మారిపోయారు. ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో, ఉన్న వాటినన్నిటిని కూడా దోచుకొని వెళ్ళిపోయేటువంటి వారు. ఎందుకంటే ఈ యొక్క ఎగ్లోను రాజు ఏ విధమైన వాడుగా ఉన్నాడంటే భారీ దేహము కలిగినటువంటి వాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ రోజుల్లో కూడా దేవుని బిడ్డలకు ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములను, శ్రేష్టమైనటువంటి బహుమానములన్నిటిని కూడా సాతానుడు దోచుకునేవాడుగా ఉంటున్నాడు. కేవలం మనము దేవునికి ప్రీతికరముగా నడుచుకోలేనప్పుడు, దేవునికి ప్రీతికరముగా మనము జీవించలేనప్పుడు. అయితే ఈ సందర్భములో మోయాబు రాజును ఎదుర్కోవడానికి యెహూదును దేవుడు ఏర్పరిచిన విధముగా యెహూదు ఏం చేశాడు? మోయాబు రాజును గెలిచిన తరువాత దేశములో దరిదాపు 80 సంవత్సరములు నెమ్మది కలిగెను అని చెప్పి ఇదే న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము చివరి వాక్య భాగములలో మనము గమనించగలం. 80 సంవత్సరములు నెమ్మదిగా ఉండగలిగారు. ఆ 80 సంవత్సరములు నెమ్మదిగా ఉండేటప్పుడు మరి యెహూదు ద్వారాగా, యెహూదు యొక్క సైన్యము ద్వారాగా మరి మోయాబులో ఉన్నటువంటి 10,000 మంది పరాక్రమశాలులందరినీ కూడా నశింపజేసినప్పుడు మిగిలిన మరి ఆ స్త్రీలు, పెద్దవారు, పిల్లలు అందరూ కూడా ప్రదేశములో ఉన్నప్పుడు ఈ ఎలీమెలెకు మరి వీరు ఆ ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు వీరు ఎలా ఉంటున్నారంటే మోయాబు స్త్రీలను ఆశించేవారుగాను ఇచ్చించేటువంటి వారుగా మారిపోయారు. నా ప్రియ దేవుని ప్రజలారా, ఎలీమెలెకు అనగా దేవుడు నా రాజు. ఎలీమెలెకు అను పేరుకు అర్థం ఏమిటంటే దేవుడు నా రాజు. ఆ పేరుకు తగిన విధమైనటువంటి జీవితం అనేది చేయలేని వారుగా మారిపోయారు. ఈ రోజుల్లో కూడా చాలామంది మరి పేరుకు తగ్గట్టుగా మన జీవితం అనేది కనబడడం లేదు. పేరులు మరి పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు చాలామంది పేర్లు పెడుతూ ఉంటారు. పేర్లకు మరి సరి అయినటువంటి అర్థం లేనటువంటి పేర్లను పెట్టేటువంటి మరి తల్లిదండ్రులను కూడా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని బిడలమైనటువంటి మనలో పేరుకు తగిన విధమైనటువంటి జీవితం మనం చేయాలి. మన పేరుకు తగిన విధముగా అనగా అలనాడు ఇశ్రాయేలీయులు వారు పేరుకు తగిన విధముగా వారు జీవించేవారుగా ఉన్నారు. ఎలీమెలెకు అనగా దేవుడు నా రాజు. మరి రాజుగా ఉన్నటువంటి ఆ స్థితిని కోల్పోయి బెత్లెహేమును విడిచిపెట్టి, ఎఫ్రాతాను విడిచిపెట్టి వారు మోయాబు ప్రదేశంలోనికి వెళ్ళడానికి గల కారణం ఏమిటంటే మరి మోయాబు స్త్రీలు, మరి వారిని గురించి దేవుని వాక్యము పలు రకాలుగా మనము గమనించగలం. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండములో మనం గమనించగలము. 23వ అధ్యాయములు అనుకుంటాను. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము మరి మొదటి వచనములో నుండి మనం చదువుతూ ఉన్నట్లయితే, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 3వ వచనం. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడూను యెహోవా సమాజములో చేరకూడదు. ఎలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములను తీసుకుని మిమ్మును ఎదుర్కొనరాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యారాములోని పెతూరోలో నుండి నీకు విరోధముగా బెయేరు కుమారుడైన బిలామును పిలిపించిరి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. నీ దినములన్నిటిను ఎన్నడూను వారి క్షేమమైనను మేలైనను విచారింపకూడదు. ఇది మోయాబీయుల పరిస్థితి. అయితే ఇటువంటి
పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజల మధ్యలోనికి వెళ్ళడానికి ఎలీమెలెకు ఏం చేశాడు? బయలుదేరి వెళ్ళుచు మరి ఆ ప్రాంతంలో కొంతకాలం నివసించుచున్నప్పుడు తప్పుడు నిర్ణయములను మనం తీసుకుంటున్నప్పుడు, తప్పుడు తీర్మానములను మనం తీసుకుంటున్నప్పుడు, దేవునికి ఇష్టం లేనటువంటి తీర్మానములను మనం చేస్తూ ఉన్నప్పుడు మన జీవితాలలో కూడా ఇలాంటి నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే నిర్ణయాలు కూడా సరి అయినటువంటి నిర్ణయాలు మనం తీసుకోలేనప్పుడు మన జీవితంలో మరణము అనేది సంభవిస్తూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, ఎలీమెలెకు చనిపోయాడు. తన 2 కుమారులు కూడా చనిపోయినటువంటి స్థితి అక్కడ మనం గమనిస్తూ ఉన్నాము. మరి నయోమి ఏం చేసింది? నయోమి మరల తిరిగి బెత్లెహేముకు వెళ్ళాలని చెప్పి ఆమె ఆలోచన కలిగి ఉన్నది. ఎందుకంటే యూదుల ఆచార ప్రకారముగా మనం గమనించినప్పుడు భర్త ఉన్నంత వరకు మరి భార్యకు ఎటువంటి అధికారము లేదు. అంటే భర్త, పిల్లలు అందరూ కోల్పోయిన తరువాతనే ఆ స్త్రీకి ఒక అధికారం అనేది వస్తూ ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, మరి ఈ రోజుల్లో కూడా దేవుని బిడలమైనటువంటి మనలో మరి మనం తీసుకునే నిర్ణయాలు ఎలాంటివిగా ఉన్నవో దానిని మనం గమనించాలి. మనం ఒకవేళ తప్పుడు నిర్ణయాలను మనం తీసుకుంటూ ఉన్నట్లయితే, తప్పుడు తీర్మానములను మనం తీసుకుంటూ ఉన్నట్లయితే నిశ్చయముగా మన జీవితంలో నష్టపోయేవారముగా ఉంటున్నాం, ఆశీర్వాదములను కోల్పోయేవారముగా ఉంటున్నాం. కడవరి దినాలలో అనేక మంది తీర్మానాలు ఎలా మారిపోతున్నాయంటే, వారికి ఇష్టము వచ్చినట్లు తీర్మానాలు తీసుకోవడం మూలముగా మరి ఆ నష్టం అనేది అనుభవించక తప్పదు. ఎందుకంటే ఎలీమెలెకు ఒక గొప్ప రాజుగా కనబడుచు ఉన్నాడు. అదే సమయంలో అతడు గొప్ప ఆస్తిపరుడు. మరి ఒకవేళ ఎలీమెలెకు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం అనేది మోయాబు దేశములోనికి కాకుండా బెత్లెహేములోని మరొక ప్రాంతములోనికి వెళ్ళినట్లయితే అతడు ఆశీర్వదింపబడే వాడుగా ఉంటాడు. అదే సమయంలో తన సంతానమును కూడా కోల్పోలేనటువంటి ఒక వ్యక్తిగా ఉంటాడు. ఎప్పుడైతే తాను తీసుకున్నటువంటి నిర్ణయం మూలముగా ఆ మోయాబు ప్రాంతములోనికి వెళ్ళినందు మూలముగా మరి నష్టం అనేది జరిగి ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, కృత నిబంధనలో బ్రతుకుచున్నటువంటి మనమందరము కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు, ఆయనతో మనము సహవాసము కలిగి మనం తీసుకునే ప్రతి నిర్ణయము కూడా సరి అయినదిగా మారాలి. ఆధ్యాత్మికముగా మనం బలపరచబడాలి. ఆధ్యాత్మికముగా మనము స్థిరపడాలంటే మనం తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటుంది. మరి తీసుకునే నిర్ణయాలు ఎలాంటివి అయి ఉన్నవో ఒకసారి ఆలోచించాలి. మనం దేవుని బిడలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా మరి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మరి వెంటనే మనము నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నప్పుడు మన జీవితాలలో నష్టం అనేది జరుగుతూ ఉన్నది. కనుక దేవుని బిడలు ప్రతి సందర్భములో దేవునితో కూడా సహవాసము కలిగి ఆయన సన్నిధిలో మనము కనిపెడుతూ దేవుని చిత్తం ఏమై ఉన్నదో అది మాత్రం మనం తెలుసుకుని మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. మిగతా ఉన్న ఆత్మీయ సత్యములు రాబోయే దినాలలో మనం నేర్చుకోవడానికి దేవుడు మనందరికీ కృప చూపునుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో ప్రభువా, మీ సన్నిధిలో మేము పాలు పొందడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ దేవా ఉన్నతమైన ఆత్మీయ ఉపదేశములన్నిటి కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము రాజా. అవును ప్రభువా, పాటల ద్వారాగా మీ నామాన్ని మహిమపరచడానికి మీ సన్నిధిలో ప్రభువా అనేక విషయముల కొరకు ప్రార్థించడానికి మీరు మాకు కృప చూపారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ రాత్రి వేళ తండ్రి రూతు గ్రంథములో నుండి కొన్ని ఆత్మీయ విషయములను మేము నేర్చుకోవడానికి మీరు మాకు కృప చూపినందుకు స్తోత్రాలు. ఎలీమెలెకు అనగా దేవుడు నా రాజు అని చెప్పారు. అవును ప్రభువా, మీరు మా జీవితంలో ఒక రాజు అయి ఉన్నారు. అయితే మీ యొక్క నిర్ణయములు అనేవి మా జీవితాలలో జరగాలని ప్రభువా మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఎలీమెలెకు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం మూలముగా, ఆ తీర్మానం మూలముగా తన కుమారులను కోల్పోయాడు, తాను కూడా ప్రభువా కోల్పోయాడు. అవును తండ్రి, బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు ప్రదేశములోనికి వెళ్ళారు. అవును ప్రభువా, మోయాబీయులు ఏ విధముగా వారి యొక్క జీవిత విధానములు
తండ్రి ఏ విధముగా వారి యొక్క ప్రవర్తన ఉంటుందో బైబిల్ గ్రంథములో మీరు మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. మేము అలాంటి క్రియలకు చోటివ్వకుండా, అలాంటి వాటికి జోలికి మేము పోకుండా ప్రభువా మీరు మాకు సహాయం చేయండి. మేము తీసుకునే నిర్ణయాలు సరి అయిన నిర్ణయములుగా మారాలి ప్రభువా. సరి అయిన తీర్మానములు మేము తీసుకోవడానికి మీరు కృప చూపండి. అవును తండ్రి, వెంటనే మేము తీసుకునే నిర్ణయాలను బట్టి ప్రభువా మా జీవితాలలో అనేక సందర్భాల్లో ఆశీర్వాదములను నష్టపరుచుకుని ఉన్నాం. ఎవరైతే ప్రభువా ఈ మాటలు వింటూ ఉన్నారు తండ్రి, ఈ వర్తమానమును ఎవరైతే వింటూ ఉన్నారో ఈ రాత్రి వేళ ప్రభు వారిని మీరు దర్శించండి. వారు తీసుకునే నిర్ణయాలు, వారు తీసుకునే తీర్మానములు మీకు ప్రభువా లోబడే తీర్మానములుగా ఉండునట్లుగా సహాయం చేయండి దేవా. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి. ఈ రాత్రి వేళ ప్రభువా మీ సన్నిధి, మీ కాపుదల మాకు తోడుగా ఉంచండి. రాబోయే దినాలలో ఇంకను ప్రభువా అనేక ఆత్మీయ విషయములను ప్రభువా మేము నేర్చుకోవడానికి ఈ రూతు గ్రంథములో ప్రభువా తండ్రి ఇంకా ఉన్నతమైన ఉపదేశములను ప్రభువా మేము తెలుసుకుని ప్రభువా మా ఆధ్యాత్మిక జీవితాలలో మేము బలపరచబడడానికి మీరు మాకు కృప చూపండి. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడయుండును గాక. ప్రైజ్ ది లార్డ్.